హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా భారీ శుభవార్త. ఇదివరకు ఇస్తున్నటువంటి సన్న బియ్యంతో పాటుగా మరొక 5 రకాల నిత్యావసర సరుకులని రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి కావలసినటువంటి అర్హతలు ఏంటి, ఎవరెవరికి ఈ యొక్క 5 రకాల వస్తువులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యూజ్ఫుల్ టాపిక్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రముఖ దినపత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. సన్న బియ్యంతో పాటుగా 5 రకాల సరుకులని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 2009 ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడైతే ఈ విధమైనటువంటి పథకాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు 9 రకాల వస్తువులు, ఉప్పు, చింతపండు, బియ్యము, కందిపప్పు, శనగపప్పు, చక్కెర, బెల్లము, అదేవిధంగా నూనె తదితర మొదలగు సామాన్లని 9 రకాల వస్తువులనైతే ఇచ్చేటటువంటి పథకాన్ని అయితే ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పథకాలు, చంద్రన్న కానుక పేరిట ఇలాంటి కొన్ని సామాన్లని, సరుకులని పండుగల సమయాలలో ఇచ్చేటటువంటి ఆనవాయితీ అయితే ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మళ్ళీ ఈ పథకాన్ని స్టార్ట్ చేయాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పేదలందరికీ కూడా సన్న బియ్యంతో పాటుగా 5 రకాల సరుకులని అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రేషన్ పంపిణీకి కొత్త పాలసీ అని చెప్పేసి కనిపిస్తుంది. సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు అని చెప్పేసి కూడా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రేషన్లో నిత్యావసర వస్తువులు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ వీరు ఏమని చెప్తున్నారు అంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత, అంటే దీనికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి ఒక డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు, పలానా తేదీ నుండి ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం లేదు. కాకపోతే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 రకాల వస్తువులు ఏంటి అంటే, నూనె కేజీ నూనె ప్యాకెట్, దానితో పాటుగా కేజీ చింతపండు, కేజీ కందిపప్పు, కేజీ గోధుమలు, కేజీ చక్కెర, ఈ 5 రకాల వస్తువులు ప్లస్ ఈ సన్న బియ్యాన్ని కూడా ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున అందిస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అర్హులు ఎవరు అంటే, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం కూడా ఈ పథకానికి అర్హులుగా ఉండడం జరుగుతుంది. ఇంతకు మించి వేరే రకమైనటువంటి ఏ కండిషన్ కూడా అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5 సరుకులని పొందడానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులుగానే ఉండడం జరుగుతుంది. అయితే ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పట్లోగా దీన్ని అమలు చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వివరాలు మరికొన్ని రోజుల్లో మనకి తెలియడం అయితే జరుగుతుంది. అలాంటి ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.